హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ చాయిస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మీరు టైటిల్లో చూసే ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ 10 టాప్ కంట్రీస్ ఎక్కడైతే మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం బడ్జెట్లో వెళ్ళడానికి. సో ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో మీకు ఈ వీడియోలో ట్రావెల్ ఎలా చేయాలి, ట్రావెల్కి ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అట్ ద సేమ్ టైం మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. కంప్లీట్ వీడియో చూడండి. సో స్టార్ట్ చేద్దామా? బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో ఇంకో ఇన్ఫర్మేషన్ ఒకటి మర్చిపోయాను. ఈ వీడియో వచ్చేసి నేను జూన్ 26కి రికార్డింగ్ చేస్తున్నాను. సో దట్ మీన్స్ యూ ఆర్ ఇన్ 2021. సో 2021లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డ్యూ టు ద కరెంట్ సిచ్యువేషన్ ఇట్ ఆల్సో వేరీస్, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్ ఈస్ సేమ్. ఇప్పుడు కూడా సేమ్ ఉంది. సో హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం వీసా గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ గురించి కూడా కొంచెం డీటెయిల్స్ చెప్తాను. దాని తర్వాత బడ్జెట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేయాలి, దాని మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏంటి, హోటల్స్ ఏంటి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఫుల్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ వీసా అనేది బేసిక్గా ఒక పర్మిట్ లాంటిది అనమాట. ఏ కంట్రీ కన్నా మనం వెళ్ళాలి అంటే వీసా అనేది మస్ట్. వీసా లేకుంటే మనం ట్రావెల్ చేయలేము. అది పర్మిట్ వీసా, అరైవల్ ఆన్ వీసాను ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ వీసాను ఉండొచ్చు, లేకపోతే ఈ వీసాను ఉండొచ్చు, లేకపోతే పర్మిషన్ అని ఉండొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. దీన్ని మనం వీసా అంటాం అనమాట. సో ఈ వీసా లేకుండా మనము ఏ కంట్రీ కన్నా ట్రావెల్ చేయలేం. అది వీసా కావాలా వద్దా, వీసా ఉండాలా లేదా అనేది మన కంట్రీ బట్టి ఉంటుందంట. మన కంట్రీ వచ్చేసి కరెంట్లీ 85th పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ వీసా ఎంత దాకా పర్మిట్. అండ్ అట్ ద సేమ్ టైం మన కంట్రీ ఆల్మోస్ట్ 60 కంట్రీస్ వీసా ఫ్రీ ఉన్నాయన్నమాట. మీనింగ్ లైక్ వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఐదర్ ఇట్ కెన్ బి అరైవల్ ఆన్ వీసా లేకపోతే వితౌట్ వీసా. సో ఇవాళ మనం వచ్చేసి బడ్జెట్లో ట్రావెల్ చేసే కంట్రీస్ ఎవరైతే దే వాంటెడ్ టు ట్రావెల్ ఇన్ బడ్జెట్, వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ వీడియో మాత్రం యూజ్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కంట్రీ మన ఇండియాకి దగ్గరలో ఉన్నది. ఐ థింక్ పీపుల్ క్యాన్ గెస్ ఇట్. ఇట్స్ నథింగ్ బట్ నేపాల్ అనేది బేసిక్గా దాని క్యాపిటల్ వచ్చేసి మనకి కాఠ్మండు అనమాట. మనకి చాలా దగ్గరలో ఉంది. ఇది మనం రోడ్ వేస్లో కూడా వెళ్ళొచ్చు. సోలో ట్రావెలర్స్కి డెఫినెట్లీ సేఫ్ ప్లేస్. బడ్జెట్ వచ్చేసి ఎంత కాదనుకున్నా 25,000 to 30,000 లోపల యాజ్ ఎ సోలో సింగిల్ పర్సన్కి ఈజీగా 3 nights 4 days స్టేలో అయితే కంప్లీట్గా కవర్ చేయొచ్చు. నేపాల్ ఎందుకు వెళ్ళాలి, నేపాల్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? నేపాల్లో డెఫినెట్లీ ఎవరైతే నేచర్స్ లవర్స్ ఉన్నారో, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే బ్యాక్ ప్యాకర్స్ ఉన్నారు, డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్లేస్. అండ్ నేపాల్లో ఐ థింక్ ఫుడ్ ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు దట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ దట్ యూ ట్రావెల్, దాన్ని బట్టి మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే 10 కంట్రీస్ చెప్తున్నానో దట్ మోస్ట్ కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే మోస్ట్ కామన్ లాంగ్వేజ్. నెక్స్ట్ హిందీ వస్తే మాత్రం మ్యాక్సిమం మీకు యూజ్ అవుతుంది. ఐ థింక్ రెస్ట్ ఆఫ్ యూ కెన్ మేనేజ్. సో 2 లాంగ్వేజెస్ అయితే డెఫినెట్గా తెలిసి ఉండాలి. కరెన్సీ వచ్చేసి నేపాలీ ఉంటుంది. అండ్ కరెన్సీ మన ఇండియన్ కన్నా ఇక్కడ మీకు ఇస్తాను చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది. సో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది నేను సపరేట్ వీడియో తీస్తాను. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ యూ ట్రావెల్ టు ఏ కంట్రీ, ఆ కంట్రీకి కావాల్సిన కరెన్సీ ఏంటి మనం చూసుకోవాలి. ఐ థింక్ నేపాలీ కరెన్సీ ఏదైతే ఉందో మన కంట్రీ కన్నా కొంచెం తక్కువనే ఉంది. సో ఐ థింక్ యూ కెన్ ట్రావెల్ విత్ ఇన్ ఏ బడ్జెట్ అనమాట. సో నేపాల్కి వెళ్ళాల్సిన మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి ఐదర్ మీరు రోడ్వేస్ కూడా వెళ్ళచ్చు. రోడ్వేస్ అయితే ఐ థింక్ యూ నీడ్ సమ్ పర్మిషన్. ఐఎమ్ నాట్ షూర్, ఐ విల్ చెక్ అండ్ కన్ఫర్మ్ యూ. బట్ మీరు ఇట్స్ బెటర్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్వేస్ అయితే మీరు ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారు. అండ్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ దేర్. సో ఇది వచ్చేసి నేపాల్ అనమాట. అండ్ బెస్ట్ ఫర్ సోలో ట్రావెల్స్ అయితే చాలా మంచిది. ఫ్యామిలీకి డెఫినెట్లీ a సేఫ్ ప్లేస్. మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయాను, వీసా అయితే అవసరం లేదు. నో వీసా ఆన్ అరైవల్ వీసా అవసరం లేదు. ఐదర్ వీసా కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కంట్రీ నేపాల్. సెకండ్ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ భూటాన్. సో భూటాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి థింబు అనమాట. ఐ థింక్ దే కాల్ ఇట్ థింబు ఆల్సో. సో థింబు అంటారు. అక్కడ కరెన్సీ వచ్చేసి మనకి భూటానీస్ సంథింగ్ ఉంటుంది, కింద ఇస్తాను చూడండి. సో ఇది కూడా అప్రాక్సిమేట్లీ మన రూపీ ఎంతైతే వాల్యూ ఉందో అంతే ఉంటుంది. కింద ఇస్తాను, ఇది కూడా చూడండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ విల్ గివ్ ఇట్ హియర్ వాట్ ఎవర్ ఐ డిస్కస్. సో ఈ కరెన్సీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. భూటాన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ 70% of their country has been covered with most of the trees toni complete background to it's a hilly area. You will see lot of mountains, hills ivanna akkada meer chudniki untayi annamata. Bhutan inkoti enti ante it's the happiest country kuda ani cheptaru. I mean to say like people are really very happy, they don't have many problems. That is what they've been called. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక మీకు తెలిసే ఉంటుంది, కింద ఉంటుంది. మన ఇండియా కన్నా కొంచెం కిందికి వెళ్తే ఉంటుంది. శ్రీలంక గురించి నేను స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు. సో శ్రీలంక అనగానే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీలంకలో చాలా కల్చర్స్ ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం శ్రీలంక కరెన్సీ వచ్చేసి శ్రీలంక రూపీ అనమాట. ఐ థింక్ మన కరెన్సీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది శ్రీలంకన్ కరెన్సీ. అది కాకుండా
ఫుడ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ మచ్ ప్రిఫరబుల్. లాంగ్వేజ్ యూ కెన్ టాక్ ఇన్ హిందీ, యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే, యూ క్యాన్ ఆ 2 లాంగ్వేజ్ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అది కాకుండా శ్రీలంకలో టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఐ థింక్ స్పెషల్లీ ఫర్ దంబుల్లా కేవ్ టెంపుల్ అని ఉంది. అది ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఇన్ శ్రీలంక. దట్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఇన్ శ్రీలంక అనమాట. అది కాకుండా శ్రీలంకలో ఇండియన్ కరెన్సీ నడుస్తుందా లేదా? ఐ డోంట్ థింక్ ఇండియన్ కరెన్సీ ఈస్ యాక్సెప్టెడ్. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ శ్రీలంక రూపీ తోటి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. మన ఇండియన్ కరెన్సీ అయితే నడవదు. అండ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో మోడ్ ఆఫ్ ట్రావెల్. రోడ్వేస్ అయితే లేదు. యూ హ్యావ్ టు ట్రావెల్ త్రూ ఎయిర్ బస్. సో ఫ్లైట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ద బడ్జెట్ టు ట్రావెల్ టు శ్రీలంక ఈజ్ అప్రాక్సిమేట్లీ 25,000 అవుతుంది ఓన్లీ ఫర్ ఫ్లైట్ టికెట్స్. అది కాకుండా పర్ డే మీకు 2,000 ఛార్జ్ అవుతుంది. ఐ మీన్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కాస్ట్ ఫర్ యూ 2,000 రూపీస్. శ్రీలంకలో మీరు పర్ పర్సన్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఫర్ 3 nights and 4 days అప్రాక్సిమేట్లీ ఎంత కాదనుకున్నా మీకు 35,000 అయితే అవుతుంది పర్ పర్సన్కి. అండ్ వీజా ఆన్ అరైవల్, శ్రీలంకకి వెళ్ళాలి మాత్రం డెఫినెట్లీ వీజా ఆన్ అరైవల్. వెళ్ళిన వెంటనే వన్స్ యూ గెట్ ఆన్ ఎయిర్పోర్ట్లో వీజా ఆన్ అరైవల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత వీజా తీసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ ఇట్ టేక్స్ నాట్ మోర్ దెన్ 10 minutes, 5 to 10 minutesలో మీకు వీజా ఆన్ అరైవల్ వచ్చేస్తుంది. అండ్ యూ హ్యావ్ టు వీజా ఆన్ అరైవల్ అనగానే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఐటనరీ అంటే మీరు 3 daysలో ఎక్కడ స్టే చేస్తున్నారు, ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు, మీ హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ డెఫినెట్లీ ఉండాలి. లేకపోతే వీజా ఆన్ అరైవల్కి యాక్సెప్టబుల్ కాదు. ఇవన్నీ చూపిస్తేనే మీకు వీజా ఆన్ అరైవల్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో ఇది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో 4th కంట్రీ వచ్చేసి ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు బట్ ఐ వాంటెడ్ టు ట్రావెల్, విచ్ ఇస్ బ్యాంకాక్, థైలాండ్. సో థైలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. దీనికి మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి ఆబ్వియస్ ఎయిర్ మోడ్. సో మీరు ఫ్లైట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఎ సేఫ్ ఆర్ నాట్ అంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ అజంప్షన్స్. థైలాండ్ అనగానే దే థింక్ అబౌట్ మసాజ్ అది ఎక్సెట్రా. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సేఫ్ ప్లేస్. చాలామంది వెళ్తారు. అండ్ మన ఇండియన్స్ హనీమూన్కి వెళ్ళే ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే కంట్రీస్లలో థైలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో థైలాండ్లో కూడా ఐ కెన్ సే దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ టు బీ సేఫ్, కాదని చెప్పాను, బట్ దెర్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ప్లేసెస్. అండ్ థైలాండ్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ బుద్ధిస్ట్ కంట్రీ అనమాట. దెర్ ఆర్ ఆల్మోస్ట్ 41,000 టెంపుల్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి అనమాట. సో ఇఫ్ యూ గో ఆన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ దోస్ ప్లేసెస్ మీకు టైం సరిపోదు. అన్ని గనం టెంపుల్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకి బడ్జెట్ ఎంత అయితే 30,000 to 35,000 పర్ హెడ్ అవుతుంది. ఇక్కడ నుండి ఇండియా నుండి థైలాండ్కి వెళ్ళడానికి మీకు 15,000 to 18,000 మధ్యలో అప్ అండ్ డౌన్ టికెట్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ద బెస్ట్ టైమ్ టు ట్రావెల్ ఈజ్ ఐ కెన్ సే ఫ్రమ్ December to March or April. ఈ టైంలో మీరు వెళ్తే మాత్రం బాగుంటుంది. రెస్ట్ ఆఫ్ ద టైం రెయినీలో వెళ్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రిఫరబుల్ టైం. ఈ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే బీచ్ లవర్స్ ఉంటున్నారో వాళ్ళకి సూపర్ చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశారు. దెర్ ఆర్ సమ్ సర్టన్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ టు బి వెరీ సేఫ్, లైక్ కోయిసాన్ రోడ్ అని ఉంటుంది. అవన్నీ కొంచెం చూసి ఉండాలి. ఐ థింక్ బ్యాక్ ప్యాకర్స్కి మాత్రం డెఫినెట్లీ అట్లాంటిది. అది బడ్జెట్ అనమాట. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్. వేర్ యాజ్ ఫర్ ఫ్యామిలీ పీపుల్ యూ హ్యావ్ టు బి కాన్షియస్. కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మీరు చూసి వెళ్ళాలి. అండ్ కమింగ్ టు ద వీజా, వీజా ఆన్ అరైవల్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీజా తీసుకోవాలి. ఐ థింక్ క్లోజ్ టు $20 ఏదో ఛార్జ్ చేస్తారు. $20తో మనం వీజా ఆన్ అరైవల్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ దిగంగానే యాజ్ ఐ టోల్డ్ యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ ఐటనరీ. రిటర్న్ టికెట్స్ ఉండాలి, హోటల్ బుకింగ్స్ ఉండాలి. ఇవన్నీ కంప్లీట్గా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటేనే అది అరైవల్ వీజా వస్తుంది, లేకపోతే మీకు రాదు. ఇవి గుర్తుపెట్టుకోండి. దిగిన తర్వాత తీసుకోవచ్చు, ఇక్కడ నుండి తీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు చెప్పిన నేను ఏ కంట్రీస్లో అయినా యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వెన్ ఎవర్ యూ ట్రావెల్ యువర్ పాస్పోర్ట్ షుడ్ బి అట్లీస్ట్ 6 months వ్యాలిడిటీ. అంటే ఎక్స్పైరేషన్ డేట్ ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ మీద అది 6 months ముందు ఉండాలన్నమాట. లేకపోతే దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే మైట్ రిజెక్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో బెటర్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళండి. సో కమింగ్ టు ఐ థింక్ థైలాండ్ కరెన్సీ గురించి చెప్పలేదు. థైలాండ్ కరెన్సీ వచ్చేసి మనకి థాయ్ బాట్ అంటారు. డెఫినెట్లీ మన ఇండియన్ కరెన్సీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. చెప్పి కంట్రీస్ కన్నా ఇది కొంచెం హై బడ్జెట్ అనమాట. బట్ అగైన్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో పీపుల్ హూ వాంట్స్ టు ట్రావెల్ యాజ్ ఎ ఫ్యామిలీ హనీమూన్ వాట్ ఎవర్, ఫర్ దెమ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్. దిస్ ఇస్ అబౌట్ థైలాండ్. 5th place వచ్చేసి నథింగ్ బట్ మలేషియా. మలేషియా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్ ఫర్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. లాట్ ఆఫ్ స్పెషల్ కుజిన్స్, మల్టీ కుజిన్స్ అన్నీ అక్కడనే ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది. మలేషియన్ కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగెట్ అంటారు. డెఫినెట్లీ ఇండియన్ కరెన్సీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. సో ₹1 ఐ థింక్ 1 మలేషియన్ రింగెట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 17 రూపీస్ అనమాట. కరెంట్ ప్రైస్ చెప్తున్నాను.
సో ఐ థింక్ ఇట్ ఆల్సో వేరీస్. కమింగ్ టు ద వీసా ఆన్ అరైవల్, మలేషియా వెళ్తే మాత్రం డెఫినెట్లీ వీసా ఆన్ అరైవల్ కావాలి. వితౌట్ వీసా యూ కెనాట్ ఎంటర్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, యూ నీడ్ టు హ్యావ్ ద కంప్లీట్ ఐటనరీ రైట్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చింది కంప్లీట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి, లేకపోతే యూ కెనాట్ గో. పాస్పోర్ట్ ఇస్ మస్ట్, ఇవైతే ఉండాలి. మన ఇండియన్ కరెన్సీ అక్కడ నడవదు. యూ హ్యావ్ టు క్యారీ దేర్ మలేషియన్ రింగెట్స్ ఉండాలి. లేదంటే అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో యూ కెన్ డూ ఏ కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ పీపుల్ హూ లవ్స్ నేషనల్ పార్క్స్ కానివ్వండి. ఐ థింక్ దెర్ ఈస్ ఆల్సో వన్ యూనిసెఫ్ వరల్డ్ హెరిటేజ్, వన్ ఆఫ్ ది ఐ థింక్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట, సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కాకుండా యూ హ్యావ్ మెనీ నేషనల్ పార్క్స్, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, మల్టీ క్యూజన్స్ ఫుడ్ కానివ్వండి. దెర్ ఈస్ ఆల్సో వన్ ట్విన్ టవర్ కూడా ఉంది. దిస్ ఈస్ ఆఫ్ ద ట్విన్ టవర్. సో ఈ టవర్ కూడా ఉందన్నమాట, చాలా ఫేమస్. అండ్ కమింగ్ టు ది హోటల్స్ అండ్ ఆల్, ఐ థింక్ ఇట్స్ చాలా చీప్గా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్ కన్నా, కంట్రీస్ ఏవైతే చెప్పానో దానికన్నా మలేషియాలో కొంచెం చీప్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ రియలీ వెరీ బ్యూటిఫుల్. బీచెస్ కూడా ఉన్నాయి, లాట్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఆల్. And especially I think people who love the beaches and all, for them Malaysia is a very good place. Coming to the budget, 30,000 అయితే per head పడుతుంది. And if you are going with so much expense and if you want to travel more than 3 days, then it depends like how you travel, మీరు ఏమైనా కొనాలనుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షాపింగ్ అయితే సూపర్గా ఉంటుంది మలేషియాలో అయితే నువ్వు బీభత్సంగా షాపింగ్ చేయొచ్చు అనమాట. చాలా దొరుకుతాయి అనమాట మలేషియాలో. సో దిస్ ఈజ్ అబౌట్ ద మలేషియా. లెట్స్ గో ఫర్ ద 6th one. ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా. ఇట్ ఈస్ ఆల్సో రియల్లీ చాలా బాగుంటుందండి. బీచెస్, లాట్ ఆఫ్ ప్లేసెస్ యూ కెన్. క్యాపిటల్ వచ్చేసి జకర్తా. సో ఈ క్యాపిటల్ కాకుండా మనం డెఫినెట్లీ చూడాల్సిన ప్లేసెస్ బాలి అనమాట. ఇండోనేషియాలో ఐ థింక్ దట్స్ ద మోస్ట్ పాపులర్ ప్లేస్. ఐ థింక్ ఆఫ్టర్ మలేషియా ఐ కెన్ సే బాలి ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చాలామంది మన ఇండియన్స్ అయితే హనీమూన్కి వెళ్ళే ప్లేస్ అనమాట. చాలామంది కపుల్స్ దే ట్రావెల్ దేర్ యాజ్ సూన్ యాజ్ దే గెట్ మ్యారీడ్. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. కమింగ్ టు ద కరెన్సీ, ఇండియన్ ఇది వచ్చేసి మనకి ఇండోనేషియా రూపీ అంటారు అనమాట. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది, బట్ అగైన్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్లో. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బీచ్. బాలి ఐ థింక్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ట్రాన్స్పరెంట్ వాటర్, లాట్ ఆఫ్ ప్లేసెస్. ఐ థింక్ యూ హ్యావ్ సమ్ మౌంటైన్స్, హిల్స్. ఇండోనేషియాలో ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మల్టీ క్యూజన్స్ అండ్ ఫుడ్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ 35,000 to 40,000 అవుతుందన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మీకు 15,000 to 20,000 ఇఫ్ యూ ఆర్ బుకింగ్ బిఫోర్ 1 or 2 months, మీకు 15,000 to 20,000 లోపల అప్ అండ్ డౌన్ మీకు 8 tickets వస్తాయి అనమాట, ఇండియా టు ఇండోనేషియా. కమింగ్ టు ది ప్లేస్ విచ్ ఇస్ సేఫ్ ఆర్ నాట్, డెఫినెట్లీ ఇట్స్ అ సేఫ్ ప్లేస్. బాలి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్ ప్లేస్. కపుల్స్కి అయితే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు ఇఫ్ దే వాంటెడ్ టు ట్రావెల్ విత్ ఇన్ బడ్జెట్. సో అది మాత్రం చాలా బాగుంటుంది. ఇస్ అబౌట్ ది ఇండోనేషియా. లెట్స్ గో ఫర్ ది 7th కంట్రీ. సో 7th ప్లేస్ వచ్చేసి వియత్నాం కూడా చాలా మంచి ప్లేస్ అండి. వియత్నాం క్యాపిటల్ వచ్చేసి హొనాయ్ అంటారు. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి డాంగ్. సో వియత్నాం ఆబ్వియస్లీ మనకన్నా కొంచెం తక్కువ కరెన్సీ. ఐ మీన్ టు సే అక్కడ కరెన్సీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్. అక్కడ మన రూపీస్ లక్షలలో వేలల్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఆ లక్షల్ని మనకు వేలల్లో కన్వర్షన్ ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ అగైన్ బాగుంటుంది. వియత్నాం ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఐ థింక్ their multi-cuisine food. I think there are a lot of places also where you can visit in Vietnam. Vietnam, there are also some beaches where you can explore. Food, there are also some different places like వియత్నాంలో ద ఫేమస్ ప్లేస్ వచ్చేసి హాలింగ్ బే అంటారు అనమాట. చాలా ఫేమస్ ప్లేస్. వియత్నాం ఎవరికైతే కొంచెం టిపికల్ డిఫరెంట్ కంట్రీ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ వియత్నాం ఇస్ అ గుడ్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ సేఫ్ ప్లేస్. డాంగ్ ఈజ్ అ కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ నడదు. కమింగ్ టు ది లాంగ్వేజ్, ఐ థింక్ లాంగ్వేజ్ బ్యారియర్ అయితే డెఫినెట్లీ ఉంది. సో యూ హ్యావ్ టు టాక్ ఇన్ కమ్యూనికేషన్, ద సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి, లేదా ఇంగ్లీష్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంగ్లీష్తోని మనం we can go there. So this is about the Vietnam. And coming to బడ్జెట్ వచ్చేసి కొంచెం ఎక్కువ అవుతుంది, 40,000 దాకా అవుతుంది. 3-4 months ముందు మీరు బుక్ చేసుకున్నారనుకోండి, ఒక 15,000 to 20,000 లోపల మీ ఫ్లైట్ టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. అదే మీరు ఇంకా 1 month వెళ్తున్నది ఇది అంటే డెఫినెట్లీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 45,000 per head అయితే డెఫినెట్లీ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది వియత్నాం. సో కమింగ్ టు ది 8th ప్లేస్ విచ్ ఇన్ నథింగ్ బట్ మయన్మార్కి క్యాపిటల్ వచ్చేసి ఐ థింక్ ఫస్ట్ దానికి రంగోన్ అనేది ప్లేస్ ఉండేది క్యాపిటల్. ఇప్పుడు వచ్చేసి సో కరెంట్ క్యాపిటల్ ఫర్ మయన్మార్ ఈజ్ నైపితావ్ అనమాట. పేరు డిఫరెంట్గా ఉంది కదా, ఈవెన్ నాకు కూడా అర్థం కాలేదు, బట్ అగైన్ ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ ద బెస్ట్ ఫేమస్ అంటే మన మయన్మార్లో ఫేమస్ వచ్చేసి బర్మా. బుద్ధిస్ట్
కల్చర్కి చాలా ఫేమస్. అట్ ద సేమ్ టైం బీచెస్కి మాత్రం చాలా సూపర్ డూపర్ ఉంటుంది. ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. కమింగ్ టు ద వీసా, ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ అ వీసా ఆన్ అరైవల్. ఫ్రీ వీసా అయితే లేదు, యూ హ్యావ్ టు $50 or $60 ఛార్జ్ చేస్తారు. సో దట్ డిపెండ్స్. మీరు ఒకసారి వెబ్సైట్ వెళ్ళి చెక్ చేస్తే మీకు కింద లింక్లో డిస్క్రిప్షన్లో అన్ని వెబ్సైట్స్ లింక్ ఇస్తాను వీసా గురించి డీటెయిల్స్కి. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. సో ఐ థింక్ యూ హ్యావ్ టు ట్రావెల్ వీసా అరైవల్. వీసా అరైవల్ అయితే మస్ట్ అనమాట. యాజ్ ఐవ్ టోల్డ్ యూ అగైన్, ఐటనరీ అయితే కంప్లీట్గా ఉండాలి. మయన్మార్లో ఫుడ్ ఫేమస్ అండ్ మన ఇండియన్ కరెన్సీ అయితే నడవదు. డెఫినెట్లీ మయన్మార్లో మన ఇండియన్ కరెన్సీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదర్ మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడనే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో మయన్మార్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్ ఫర్ బీచెస్కి అయితే సూపర్ డూపర్ అనమాట. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ వైట్ బీచెస్ ఆల్సో. అవి కాకుండా స్పెషల్లీ బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి మయన్మార్లో. మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట అక్కడ. సో ఐ థింక్ మయన్మార్ వెళ్ళాలి అనుకుంటే అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 మధ్యలో అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ పాస్పోర్ట్ విచ్ ఈజ్ ఎక్స్పైరేషన్ డేట్ 6 months ముందు ఉండాలి. అది మాత్రం పక్కా అనమాట. అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో అది కాకుండా దట్స్ ఇట్, ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది మయన్మార్. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దుబాయ్ అనమాట. సో దుబాయ్ ఈజ్ నథింగ్ బట్ యునైటెడ్ అరబ్. హిందీ బాగా వచ్చు, నేను మేనేజ్ చేస్తుంటా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మస్ట్ విజిటెడ్ ప్లేసెస్. ఇంగ్లీష్ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇది కూడా కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్. ఐ మీన్ టు సే లైక్ కంపేర్ టు ప్రీవియస్ కంట్రీస్ ఇది కూడా 40,000 to 45,000 మధ్యలో అవుతుంది. ఎందుకంటే దుబాయ్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ వెన్ యూ ట్రావెల్, అది క్యాబ్ అయినా సరే వెన్ యూ గో టు ఏ హోటల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కంపేర్ టు. బట్ అగైన్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మీకు ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ అప్గ్రేడెడ్ కంట్రీ ఐ కెన్ సే కంట్రీస్ హూ హ్యాస్ ఆల్రెడీ డెవలప్డ్ అలాంటి కంట్రీస్లో ఒకటి అనమాట అది. సో దుబాయ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. దుబాయ్లో వచ్చేసి వాళ్ళ ఐ థింక్ ధురామ్ అనే కరెన్సీ UAD అంటారు, ఆ కరెన్సీ అక్కడ నడుస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక పర్సన్కి ఈజీగా 35,000 to 40,000 అయితే ఛార్జ్ అవుతుంది దుబాయ్ వెళ్తే. దుబాయ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 35,000 to 40,000 అవుతుంది. 6 months ముందు బుక్ చేసుకోండి, మీకు కొంచెం ఫ్లైట్ టికెట్స్ తక్కువ అవుతాయి. సో అట్ ద సేమ్ టైం మీరు కొంచెం ప్లాన్ చేసుకుని హోటల్స్ కూడా కరెక్ట్గా బుక్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. థింగ్స్ చేంజ్, ఐ విల్ చెక్ అండ్ నేను చూసి దాని గురించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దుబాయ్లో ఎలా నడుస్తుంది ఏంటి, ఇప్పుడు కరెంట్లీ సిచ్యువేషన్ ఏంటి అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ది దుబాయ్. సో వాటి లాస్ట్ టాప్ 10 కంట్రీస్లో లాస్ట్ ప్లేస్ వచ్చేసి టర్కీ అనమాట. టర్కీ కూడా డెఫినెట్లీ వీసా ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా తీసుకోవాల్సిందే. సో బడ్జెట్ వచ్చేసి 15,000 to 20,000 ఫ్లైట్స్కి అవుతాయి. అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ 3 nights 4 days స్టేస్కి మాత్రం 35,000 to 40,000 అవుతుంది. కొంచెం ప్లాన్ చేసి హోటల్స్ అవన్నీ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టర్కీకి ఎందుకు వెళ్ళాలి అంటే టర్కీ ఈజ్ ఫేమస్ ఫర్, టర్కీ పేరులోనే ఉంది కదా, ఇట్స్ రియలీ వెరీ ఫేమస్ ఫర్ ఫుడ్, స్పెషల్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్. ఎవరికైతే హిందీ వస్తుందో ఐ థింక్ దే కెన్ ఈజీలీ మేనేజ్. హిందీ ఇంగ్లీష్ అయితే డెఫినెట్లీ వచ్చి ఉండాలి. ఈ 2 లాంగ్వేజెస్ ఉంటేనే అక్కడ మీరు సర్వైవ్ కాగలుగుతారు, లేకపోతే సైన్ లాంగ్వేజ్లో ట్రై చేయాల్సి వస్తుంది. సో దట్స్ అబౌట్ ది టర్కీ. అండ్ కమింగ్ టు ది టర్కీ, ఫేమస్ వచ్చేసి ఇస్తాన్బుల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అది కూడా చాలా ఫేమస్ టర్కీలో. అవి కాకుండా చాలా డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఇస్తాను చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది టర్కీ. ఐ థింక్ దీస్ ఆర్ ద టాప్ బడ్జెట్ ప్లేసెస్ ఇన్ throughout the world where you can travel in budget. I think not more than 40,000 if you are planning before 6 months ముందు ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ 40,000లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై ఫర్ నౌ. బై.